చిట్టి తల్లి, రేపు పసరమందు తాగాక మాటలొస్తాయి గదా, అప్పుడు ముందుగా నన్ను తాతమ్మ అని పిలవాలి, సరేనా? నిన్ను తాతమ్మనే కాదు నానమ్మా, నన్ను మామయ్య అని కూడా పిలుస్తుంది. ఆ ప్రేమని అత్తయ్య అని కూడా పిలుస్తుంది. మామయ్య అత్తయ్య, మామయ్య అత్తయ్య, మామయ్య అత్తయ్య, మామయ్య అత్తయ్య. హలో, నన్ను అత్తయ్య అని పిలవదు, ప్రేమ అని పిలుస్తుంది. దానికి అదే అలవాటు. అలవాటు ఎక్కడి నుంచి మారుద్దాం. పేర్లు పెట్టే కాదు, వరసలు పెట్టి పిలిస్తే ముద్దుగా ఉంటుందని చెప్దాం. నీతో మాట్లాడడం కంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదు. ఛ! బేసిక్గా వీడు వంకరే గాని ఈ మధ్య వంకర మరీ ఎక్కువైంది. ఎందుకు తెలీదు. అయినా వీడి గురించి ఆలోచించి టైం వేస్ట్ ఎందుకు? ముందు పాపకి మాట రాబోతుందన్న విషయం అమ్మకి చెప్పాలి. ఛ! ఛ! అమ్మా ప్రేమ, ఏమైందమ్మా? ప్రణయ్ నిన్ను అత్తయ్య మావయ్య అంటూ ఆట పట్టిస్తున్నాడని కోపం వచ్చిందా? అయ్యో, దాని గురించి కాదు బామ్మగారు. మనం ఇక్కడున్నామని పాపకి మాట రాబోతుందన్న విషయం అమ్మకి చెప్తే సంతోషపడుతుందని ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవడం లేదు. సిగ్నల్ లేదనుకుంటా. ఆ విషయం తమరు చెప్పక్కర్లేదు. ఫోన్లో చూపిస్తుంది నెట్వర్క్ ఫెయిల్ అని. హ, అయితే నా ఫోన్ నుంచి చేసుకో. హ్మ్. నీ ఫోన్ సిగ్నల్ దారిలోనే పోయింది కదా. ఇప్పుడే వచ్చిందిగా. చూడు. అయినా నాకు అవసరం లేదు. యా, ఇంకొకరి వస్తువులు వాడుకునే అలవాటు నాకు లేదు. హలో మేడం గారు, తమరు ఇక్కడి వరకు వచ్చింది నా కారులోనే. మర్చిపోయినట్టున్నారు. ప్రణయ్ ఉండు, నువ్వు నీ వేళ కొళాలోను. అమ్మా ప్రేమ, మనమందరం ఒక ఫ్యామిలీయే కదా, ఇంకా నీది నాదీనే భేదాలేంటి? పాపకు మాటొస్తుందనే విషయం తెలిస్తే అమ్మ సంతోషిస్తుందనేగా ఫోన్ చేయాలనుకున్నావు. ఇప్పుడు వాడి మీద కోపంతో అమ్మకి కలిగే ఆనందాన్ని దూరం చేస్తావా? నా మాట వినమ్మా. ప్రణయ్ ఫోన్ తీసుకుని ఇంటికి ఫోన్ చేయమ్మా. ఛ! అబ్బబ్బా, ఏంట్రా నీ ఆటలు? ముందు ఫోన్ ఇవ్వు. ఏంటి అలా చూస్తున్నావు? తీసుకో. ఆ, ఏంటి అలా చూస్తున్నావు? ఓ, ఏం మాట్లాడతానో వినాలనా? అవును మరి, ఇది గండికోట రహస్యం సినిమా. మీరు మాట్లాడేది మొత్తం వినేస్తాం మరి. హలో, మాకేమంత అవసరం లేదు. ఏరా, ఏంట్రా ఎప్పుడు చూసినా ఆ పిల్లని ఏదో ఒకటి అనకపోతే కుదురుగా ఉండవా? ఓ అని బిల్డప్ ఇచ్చాడు. వేడి ఫోన్ కి కూడా సిగ్నల్ లేదు. ఏంటి ఫోన్ చేసావా? నీలాగే నీ ఫోన్ కూడా ఎవ్వరికి ఉపయోగపడదనుకుంటా. ఏమైందమ్మా? సిగ్నల్ పోయింది బామ్మగారు. సిగ్నల్ ఉందన్నావు కదరా. ప్రేమకు ఫోన్ ఇచ్చినప్పుడు ఉంది. ఆవిడ చేతిలోకి వెళ్ళేసరికి సిగ్నల్ కూడా భయపడినట్టుంది, అందుకే పారిపోయింది. అక్కలేని టైం చూసి ఇంటికొచ్చి గొడవ చేసి వెళ్తావా? ప్రేమక్కకి చెప్పి నీ సంగతి తెలుస్తా.
నువ్వు ప్రణయ్కి లవర్వా? చెప్తా నీ సంగతి. ఏయ్, ఎవరికే ఫోన్ చేస్తున్నావు? అక్కకమ్మా. ప్రేమకెందుకే? అదే ప్రణయ్ లవర్ అని వచ్చి గొడవ చేసి వెళ్ళింది కదా స్నేహ. దాని విషయం అక్కకి చెప్తామని. ప్రేమకి ఈ విషయాలేవి చెప్పొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? తెలిస్తే తప్పేంటమ్మా? తప్పు కాదే, మళ్ళీ కథ మొదటికొస్తుంది. ఇప్పటికే ప్రేమ ప్రణయాల మధ్య ఎన్నో గొడవలు, ఎన్నో అపార్థాలు. అవి ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయి. ఇలాంటి టైంలో ఈ విషయం ప్రేమకు చెప్తే మళ్ళీ ప్రణయ్తో గొడవ పడుతుంది. ఇదంతా అవసరమా? మొదటిసారి ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణం ఇంతటితో ఆపకుండా ప్రేమ ప్రణయలు లైఫ్ లాంగ్ కలిసి ప్రయాణం చెయ్యాలి అంటే ఈ గొడవలన్నీ ప్రేమకు తెలియకూడదు. అర్థమవుతుందా? సరేనమ్మా. సరే సరే, పద తినేసి పడుకుందో. సరే. ఏమండి, ఈ టైంలో ఎక్కడికండి? ఎక్కడికంటే ఏమని చెప్పరా? ఆడది తిరిగితే చెడుతుంది, మగాడు తిరిగి చెడ్డాడంటారు కదా. అందుకే ఇంట్లో కూర్చుంటే ఎక్కడ చెడిపోతానని బయటికి పోతున్నాను. కొత్తగా చెడిపోవడానికేముంది? ఆల్రెడీ చెడిపోయారు కదా. ఏంటి, మిక్సీ కూడా అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నావా? తెలిసి అడుగుతావు ఎందుకని? ఆడని డబ్బులు అందుకే తీసుకెళ్తున్నాను. ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు ఒక్కొక్కటిగా అమ్మేసుకుంటూ పోతే అందరం ఎలా బతకాలి? ముందది ఇవ్వండి. 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 ఇవ్వమంటుంటే. వదలండి. ఇవ్వండి. తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఒళ్ళు కాకపోతే మొగుడిని పట్టుకొని తూ అంటావా? నా విషయాలు వేలు పెట్టారంటే పీకలు కోసేస్తాను. జాగ్రత్త. ఏ వస్తువులు అమ్ముకోకూడదా? అమ్ముకోకపోతే తాగడానికి ఎలా వస్తాయా? 100 రూపాయలు అమ్మంటే ఇవ్వను కానీ అడుగుతావు. చంపేస్తాను ఏమనుకున్నావేంట? తాగడానికి డబ్బులు కావాలంటే మరి అమ్ముకోవాలి కదా. చంపేస్తాను. చాలా థ్యాంక్స్ రా ప్రణయ్. నేల మీద ఎలా పడుకోవాలా అనుకుంటున్నాను. చూసావా ప్రేమ, వాడికి నేనంటే ఎంత ప్రేమో నా కోసం మంచం తీసుకొచ్చాడు. నానమ్మకి ఎలా అర్థమైందా? నేను కింద పడుకోలేక ఆడిని కింద మీద పెట్టి మంచం తీసుకొస్తే నానమ్మ ఇలా యాక్ట్ చేస్తుందేంటి? అవును నానమ్మా, మొత్తం నీకోసమే. పడుకో. ప్రేమ, నువ్వు పాప మంచం మీద పడుకుంటారా? నేను కింద పడుకుంటాను. పర్వాలేదు బామ్మగారు, నాకు నేల మీద పడుకోవడమే అలవాటు. అవునానమ్మా, నువ్వు హ్యాపీగా మంచం మీద రిలాక్స్ అవ్వు. నేను ప్రేమ ఏదోలా అడ్జస్ట్ అవుతాం. అదే నువ్వో మూల నేనో మూల అని నా ఫీలింగ్. శివాగ్ని ఎప్పుడు కాల్ చేసిందేంటి? శివాగ్ని చెప్పు. ప్రణయ్ ఎక్కడా? శ్రీశైలం వెళ్ళిపోయారా? లేదు శివాగ్ని, శ్రీశైలానికి దగ్గరలో మల్లన్నగూడెం అనే కోయగూడెంలో ఉన్నాం. కోయగూడెంలోనా? లాస్ట్ టైం నువ్వు ఫోన్ చేసినప్పుడు ఈ విషయం చెప్పబోతుంటేనే ఫోన్ కట్ అయింది. ఇక్కడ పసర వైద్యంతో మాటలు రాని వాళ్ళకి కూడా మాటలు తెప్పిస్తారని తెలిసి వచ్చాం. ఈ రాత్రికి పూజ అన్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా
మన పాపకి మాట వస్తుందన్నారు శివాగ్ని. ఇక్కడ వీళ్ళు చెప్తున్న మాటల్ని బట్టి, విన్నదాన్ని బట్టి, నేను కళ్ళారా చూసిన దాన్ని బట్టి పాపకి ఖచ్చితంగా మాట వస్తుందన్న నమ్మకం కలిగింది. హలో 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 ఛా, ఈ సిగ్నల్ ఒకటి ఆకాశంలో మెరుపులా ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఏమైంది శివమ్మా? ఏమంటున్నాడు ప్రణయ్? శ్రీశైలం వెళ్ళిపోయారంట? శ్రీశైలం కాదు మావయ్య, ఆ గుడికి దగ్గరలో ఉన్న కోయగూడెంలో ఉన్నారంట. కోయగూడెంలోనా? అక్కడేం పని? చెప్తాను మావయ్య, పద. పాపకి మాట వచ్చిందంటే ఫోకస్ మన మీదకి వస్తుంది. మాధవి ఇంట్లో నన్ను చూసిన విషయం పాప ఖచ్చితంగా ప్రణయ్తో చెప్పేస్తుంది. బాబు ఇల్లరా? ఏంటండి? ఇక్కడ దగ్గరలో మల్లన్న గూడెం ఉందంట. అది ఎంత దూరం? ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు ముందుకెళ్ళాక రైట్ తీసుకోవాలమ్మా. త్వరగా పోని మావయ్య. ఆ, దొరా, ఓ దొరా, ఏంటండి? పూజకి ఏలైంది దొరా. దొర కబురు పంపిండు, దేవత విగ్రహం దానికి మిమ్మల్ని తోలుకురమ్మండు. తోలుకు రావడానికి మేమన్నా గొర్రెలవా బర్రెలవా? చిట్టు తల్లి, పద పూజ దగ్గరికి వెళ్దాం. ప్రణయ్, పాప జాగ్రత్తరా. నేనుండగా పాపకి ప్రేమకి ఏం కాదు నానమ్మా. పద. పూనా, దీని మీద చేయి పెట్టి అమ్మవారిని వేడుకోమ్మా. పాపకు మాట రావాలని మీ ఇద్దరూ సంకల్పించుకొని దీని మీద చేయి పెట్టి అమ్మవారిని వేడుకోండమ్మా.
రేపు సూర్యుడు నడినెత్తి మీదకొచ్చే కాలానికి ఈ పసరు తాగితే ఈ కూనకు మాటొస్తుందమ్మా. నిజంగానా? ఇప్పటి వరకు మా నమ్మకమమ్మా. అంటే రేపటికల్లా పాపకి మాట రాబోతుందన్నమాట. అందుకే కదా మావయ్య నేను ఇంత టెన్షన్ పడుతున్నాను. పాపకి మాట వస్తే నీకు ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదమ్మా. మతి లేకుండా మాట్లాడకు మావయ్య. పాపకి మాట వస్తే జరిగిన విషయాలన్నీ బయటకు చెప్పేస్తుంది. మాధవి ఇంట్లో నన్ను చూసింది కదా. చూస్తే ఏమని చెప్తుందమ్మా? మాధవింట్లోకి నువ్వు వచ్చావని తెలుసు గాని కిడ్నాప్ చేయించింది నువ్వేం తెలియదు కదా. ఇంకేంటి ప్రాబ్లం? ఆ మాత్రం ఆలోచన నాకు లేదంటావా? మాధవి ఇంటికి పాపని కాపాడడానికి వచ్చినట్టే పాప చెప్తుంది. కానీ అప్పుడు ప్రణయ్ ఏమంటాడు? నువ్వు పాపని దాచిపెట్టిన చోటికి వెళ్ళినప్పుడు కిడ్నాపర్స్ ని చూసినప్పుడు ఆ విషయం ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదని అడగడా? కిడ్నాపర్స్ ఎవరో నువ్వు చూసావు కాబట్టి వాళ్ళెవరో చెప్పు, ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దా రా అంటాడు. ఓ పక్క ఆ మాధవి మొగుడు కిడ్నాప్ విషయం బయటకు చెప్పేస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అవును, ఇంతకీ మాధవేమైనట్లు? మావయ్య నీకు అవసరం లేని విషయాల గురించి అడగొద్దు. ఆ, పాపకి మాటొస్తే దాని అమ్మా నాన్నల చావు దగ్గర నుంచి ఈ కిడ్నాప్ వరకు దానికి తెలిసిన విషయాలన్నీ చెప్పడం మొదలు పెడుతుంది. ప్రేమకున్న అనుమానమే ప్రణయ్ కూడా కలిగితే మాత్రం అదొచ్చి మన పీక్కే చుట్టుకుంటుంది. నిజమే అనుకో, కానీ ఇప్పుడు మనం ప్రణయ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎందుకు వచ్చారని లేనిపోయిన అనుమానాలు వస్తాయి కదా. అనుమానం కలగకుండానే వెళ్ళాలి మావయ్య. నిజాలు తెలియకుండానే కథ ముగించేయాలి. మీరిద్దరూ భార్యాభర్తలా? చచ్చా కాదు. ఏమండి, మా ఇద్దరిని చూస్తే మీకు అలా అనిపించిందా? మీ జంట చూడముచ్చటగా ఉంది. పెళ్లి కాని వారు ఈ అమ్మవారిని మొక్కుకుంటే పెళ్ళవుతుంది. పెళ్ళైన వాళ్ళు వస్తే వాళ్ళ కాపురం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. అవునా? అయితే నాకు పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి కావాలని మొక్కుంటాను. ఏయ్ ఆగు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ ఏముంది? మనిద్దరిని చూడగానే మంచి పేరని వాళ్ళకి అనిపించింది. వాళ్ళ మనసులో మాటను వాళ్ళు షేర్ చేసుకున్నారు. నా మనసులో ఆనందాన్ని నేను షేర్ చేసుకున్నాను. దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు. మన గురించి వాళ్ళకి తెలియకపోవచ్చు. నీకు తెలీదా మన మధ్య ఏం లేదని? ఏమీ లేకపోవడం ఏంటి? మనిద్దరి మధ్య ప్రేమ ఉంది కదా. ఏంటి? అదే మనిద్దరి మధ్యలో ఉన్న ఈ పాప మీద ప్రేమ ఉంది కదా అంటున్నాను. మ్మా.
ఇదిగో బాబు ఇలారా. ఇదిగో పెద్దాయనా, ఇక్కడేదో మల్లన్న గూడెం ఉందంటగా, దారిటేనా? ముందుకెళ్ళి ఎడం వైపు తిరిగితే మీరు అన్న గూడెం వస్తుంది. కానీ కారు వెళ్ళదు బాబు. గూడెంలోకి నడిచే వెళ్ళాలి. గూడెంలోకి వెళ్ళాలంటే అలాగానే అలా వెళ్ళకూడదు బాబు. ఏ ఎందుకని? అడుగుతాంట కదా బాబు, వాళ్ళ ఆచారం అది. పొద్దుగూకితే వాళ్ళు గూడెం హద్దులు దాటకూడదు. ఎవరిని గూడెం సరిహద్దుల్లోకి రానియరు. వెళ్తే బాణాలతో జంతువులను ఏటాడినట్టు ఏటాడతారు. తలకాయలు తీసి గూడెం గుమ్మానికి తోరణాలు కడతారు.